నేడుండి రేపు పొయ్యిలో వేయబడు గడ్డిని, అడవి గడ్డిని దేవుడు అలాగున అలంకరించిన ఎడలా మరి నిశ్చయముగా నీకు వస్త్రములు ధరింపజేయును కదా. అల్ప విశ్వాసులారా, కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎక్కడ ఉందుమా అని మీ దేహమును గూర్చేనా, ప్రాణమును గూర్చేనా, ఉనికిని గూర్చేనా మీకు చింత అక్కర్లేదు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను. ఒక్క మాట నిన్ను సూటిగా అడుగుతా. నువ్వంటే ఇప్పుడు ప్రార్థన చేసి పొందాలని అన్ని ప్రార్థన చేస్తున్నావు. నాస్తికుడు ఏం చేస్తున్నాడని డాబా మీద డాబా కడుతున్నాడు చెప్పవయ్యా. నాస్తికుడు అసలు దేవుడే లేడని ఊరేగుతున్నాడే. నువ్వు దేవుడు అంటే ఏమిటా, దేవుడు నాకు దేవుడు లేడు, నా ముందు దేవుడు అన్నవాక అంటాడు నాస్తికుడు. అసలు దేవుడే లేడనే వాడు కూడా బిల్డింగులు కడుతున్నాడు. వాడు పొలం వేస్తే పండుతుంది. వాడు కూడా ఖరీదైన కార్లలో వస్త్రాలు ధరించి ఖరీదైన కార్లలో తిరుగుతున్నాడు. వానికి కూడా జనాలు నిరాజనం పడుతున్నారు. మరి ఎవరికీ మొక్కడు. అసలు దేవుడు ఉన్నాడంటేనే నమ్మడు. వాడెట్ట బతుకుతున్నాడు? వానికి ఎట్లా ఉనికి నడుస్తుంది? వానికి ఎట్లా మనుగడ సాగుతుంది? నేను చెప్పనా? వాడు దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, భక్తి చేసినా చేయకపోయినా, వానినంటూ ఉనికిలోనికి తెచ్చి వాడికంటూ ఒక జన్మను, జీవితాన్నిచ్చి వాడికంటూ ఒక ఆయుష్ను నిర్ణయించినటువంటి దేవుడు తన ధర్మం ప్రకారం వానికి కావలసినవన్నీ సరఫరా చేస్తాడు. దేవుణ్ణి ఒప్పుకోకపోయినా సరే వాడికి కావలసిన ఇస్తాడు. ఎందుకంటే తన ధర్మం, తండ్రి ధర్మం. ఇప్పుడు పెద్దాయన అబ్బాయిని అన్నావు, ఆడు మంచోడైతేనే వాడిని చదివిస్తావా? వాడు మంచి పిల్లాడైతేనే చదివిస్తావా? వాడు చెడిపోయినోడని చదివిస్తావా? ఇంకా చెప్పాలంటే మంచివాడిని అశ్రద్ధ చేస్తావు, చెడిపోయినోడిని ఇంకా ఎంట పడతాం. వాడి విషయంలో ఇంకా కేర్ ఎక్కువ మనకి. ఎందుకే వాడు నిన్ను లెక్క చేయడు, నిన్ను పట్టించుకోడు, అసలు నీ మాట వినడు. వాడు ఎమ్మటి పడ్డావు ఏమంటే ఏం చేద్దామయ్యా, వాడికి బుద్ధి లేకపోతే నాకన్నా ఉండొద్దు, కన్నోడిగా అసలు వాడికి కూడేందుకు పెడతా, నెట్టేయచ్చుగా బయటికంటే. ఎట్లా కన్నానుగా. అసలు వాడు ఇప్పుడే నీ మాట వినట్లేదు, రేపు నువ్వు పెద్దోడైన తర్వాత, వాడు పెద్దోడైన తర్వాత, నువ్వు ముసలోడైన తర్వాత చూస్తాడంటాయా? చూడకపోతే చూడకపోయాడాయా, వాడిని నీకు అన్నానుగా, మరి నా ధర్మం నేను నెరవేర్చాలిగా అంటావా అనవా? నువ్వు పెద్దగా చెప్పండి, అనవా? నీ మాట వినే కొడుకైనా వినని కొడుకైనా, వినే కూతురైనా వినని కూతురైనా నువ్వు కన్నావు కాబట్టి వాళ్ళకంటూ సొంతంగా రెక్కలు వచ్చిందాకా వాళ్ళు గాలోళ్ళైనా, దూలోళ్ళైనా, రివర్స్ క్యాండిడేట్స్ అయినా, మంచోళ్ళైనా, చెడ్డోళ్ళైనా, ఎట్టంటోళ్ళైనా తల్లిగా తండ్రిగా వాళ్ళకంటూ రెక్కలు వచ్చిందాకా వాళ్ళకు నువ్వు అన్నం పెడతావు, వస్త్రం ఇస్తావు. వాడు నిన్ను లెక్క చేసినా చేయకపోయినా ఇస్తావా, ఇయ్యవా? పెద్దగా చెప్పండి, నాకు వినపట్టల్లా. చస్తావా? ఇస్తావంటున్నావా? ఇయ్యక చస్తావా అంటున్నావేమో. దేవునికి స్తోత్రం. ఏమయ్యా, మనిషిగా నువ్వే మరి నీ బాధ్యత, నీ ధర్మం అన్నప్పుడు మరి ఆయన పట్టించుకోడంటాయా? ఆయన నీకంటే ఇంకా ఎక్కువ. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించు. నాస్తికుడికే కూడు పెట్టినప్పుడు, నాస్తికుడికే వస్త్రాలు ఇచ్చినప్పుడు, నాస్తికుడికే నివాసం ఇచ్చినప్పుడు, నువ్వు ఆస్తికుడివి, అందులో నిజమైన దేవుణ్ణి ఎరిగిన వాడివి, రక్షకుణ్ణి తెలుసుకున్న వాడివి, ఆయన రక్తంలో కడగబడిన వాడివి, మరి నిశ్చయముగా నీకిచ్చును కదా. మరి నిశ్చయముగా నీకు సాయం చేయును కదా. ఎందుకయా నువ్వు దాని గురించి పొద్దుస్తమాను నాకు సంగతి ఎట్టనో ఏమో, ఎట్ట బయటపడుతుంది ఏదో దారి దేవుడే చూపిస్తాడని చెబుతున్నాగా. ఇంత మాత్రం నమ్మలేనోడి నువ్వేం విశ్వాసవయ్యా? నాకు అర్థం కాదు. నీకంటే అన్యుడు నయమే. 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అంటుంటాడు. ఏంది 100 కోటి అంటే 100 కోట్లు. 100 కోట్ల దరిద్రాలు నీకుంటే అనంత కోటి ఉపాయాలు ఉన్నాయో అంటాడు. అనంత కోటి ఉపాయాలు అంటే తెలుసా? లెక్కలేనన్ని. 100 కోటి అంటే 100 కోట్లు ఒక లెక్క ఉంది, కానీ అనంత కోటి అంటే లెక్క లేదు. వానికి ఎంత నిశ్చయత. 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలంట.
అరే దేవుణ్ణి ఎరగని అన్యుడి దగ్గర అంత విశ్వాసం ఉంటే, ఇంత గొప్ప దేవుణ్ణి ఉండి నువ్వు భయంలో బతకటం, పొద్దస్తమానం దాని గురించే చింత కలిగి ఉండటం నిజంగా వెరితనం కదా. కాబట్టి ఆత్మీయ పిల్లతనం అంటే ఏంటంటే, పసిబిడ్డల తనం ఏంటంటే, ఎప్పుడన్నా చూడికి శరీర సంబంధమైన విషయాల కోసమే భక్తి, శరీర సంబంధమైన విషయాల కోసమే ప్రార్థన, శరీర సంబంధమైన విషయాల కోసమే దిగులు, విచారం, వేదన ఎక్సెట్రా. అయ్యా నాకు ఉద్యోగం, నా పని, నా వ్యాపారం, నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారం, నా కొడుకులు, కూతుళ్ళు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు. బాగా వంగిపోయిన ముసలమ్మ వచ్చింది నా దగ్గరికి. మనిషి ఆకారం చూస్తే ఇంకో నెల కంటే ఎక్కువ బతకనట్టు ఉంటుంది. అరే సాగుపోతున్నాను, కనీసం ఈ దశలోనన్నా ఏదన్నా 4 ఆత్మలు సంపాదించాలని అడిగిద్దేమో, కాస్త దేవుని పని చేయాలయ్యా, ప్రార్థన చేయి అంటదేమో అనుకుంటా వచ్చిద్దేమో అని నేను ఎదురు చూస్తే, ఊగులాడుకుంటూ వచ్చి, అయ్యో మనవరాలు పరీక్షలు రాస్తుంది, పరీక్షలు రాస్తుంది అయ్యా, ప్రార్థన చేయి. ఆ పరీక్షల రిజల్ట్ వచ్చిందా ఈ ముసలిది ఉంటుందో ఉండదో తెలియదు. మామిడికి పెట్టి ఒకటి బాధాలనిపించింది నాకు. పిచ్చి జావో పొద్దుస్తమాను కొడుకు కూతురు మనవడు నీ బతుకంత ఇదేనా? నువ్వు చేసావా మనవరాలని ఆయన చేశాడా? నువ్వు చేసావా మనవాడిని ఆయన చేశాడా? పుట్టుక్కు నువ్వు ఇప్పుడు పోతే ఎవరు నీకు మనవడికి మనవరాలకి గతి? ఇంతసేపు మొత్తుకొని ఊగులాడుతూ వచ్చి ప్రార్థన చేయమన్నావు. నువ్వు టపి మన మంచాన పడితే ఏందేవా బాగున్నావా అనుకుంటా పోతారా, కానీ కనీసం నీ దగ్గర సేవ చేస్తారా? ఏమంటారు తెలుసా? అవ్వ దగ్గర వాసన వస్తుంది, పోవాలంటే చిరాకు పడుతుంది, ఆమె దగ్గర కార్యక్రమాలన్నీ మంచంలోనే కానిస్తుంది అని సైడ్ అయిపోతారు. కానీ ఊగులాడుతూ వచ్చి మనవడు మనవ సంతానం అన్నావే ఏం చేస్తారు? అయినా సరే నీ పిచ్చి చావదు. ఆఖరికి దేవుని ముందు కూర్చొని ముసుకేసినప్పుడు, ప్రభువా అబ్బాయి అయ్యా, అమ్మాయి అయ్యా, మనవడయ్యా, మనవరాలయ్యా, వాళ్ళ పిల్లలయ్యా, నా పిండా కూడా అయ్యా అని పొద్దుగూగులు ఇదే గొడవ. ఇదంటావా నీ భక్తి? ఇదంటాయా నీ అన్వేషణ? ఇదయా నీ ఎదుగుదల? అందుకే నేనే తిడతనా, కానీ పాప ఆయన తిట్టలా. పిల్లలారా అన్నాడు, అది పెద్ద తిట్టు. సంవత్సరాలైనా నువ్వు అక్కడే ఉన్నావంటే, అమ్మా చిన్నపిల్ల, అమ్మా బుజ్జి పాప, నీ బతుకంతా బుజ్జి పాపేనమ్మా, నువ్వు ఎదగవా? జీవితం అంతా ఇక శరీరానికి సంబంధించి, శరీర సంబంధాలకు సంబంధించి మొత్తుకోవటమేనా? ఆయన నమ్మదగిన వాడు కాదు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు కాదు, నీకు జన్మనిచ్చిన వాడు నమ్మదగిన వాడు కాదు. ఒక తండ్రిగా బిడ్డల్ని కంటే అటు చెడిపోయినాడని నువ్వు అన్నం పెడుతున్నావే, మరి ఆ తండ్రి నీకు పెట్టడా అన్నం? నీకెవడా వస్తున్నా, నీకెవడా జాబ్, నీకెవడా బిడ్డని, నీకెవడా దేహమునకు కావలసిన వాటిని మరి ఎందుకు దిగులు పడుతున్నా నాకు అర్థం కాదు. నా దగ్గరకు వచ్చి కొంతమంది ఈ విషయాలు చెబుతా ఉంటే, నాకు పెద్దోళ్ళైనా సరే పిల్లలానే కనపడతారు. సరే కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే అడుగుతారండి, తప్పులేదు. నువ్వు కూడా ఫస్ట్ స్టార్టింగ్ అట్లనే పోయాం. కానీ సంవత్సరాలు గడిచిపోతున్నా అక్కడే ఆగితే ఎట్లా చెప్పు? పెద్ద కావద్దు, కొంచెం యవనస్తులు కావాలి కదా, దృష్టి మారాలి కదా. యేసయ్య దగ్గరికి రాకముందు నువ్వు చింతపడ్డావంటే అర్థం ఉంది. ఆయన రెక్కల నీళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మీద ఆనుకోకుండా ఇంకా నీ మీదే నువ్వు ఆనుకుంటే మానసికంగా, శారీరకంగా గందరగోళం అయిపోతావు. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వాన్ని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేతువు. ఎదుగుదలలోకి వచ్చిన వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో తెలుసా? ఆత్మ సంబంధుల మనసు ఎలా ఉంటుందో తెలుసా? దేహ సంబంధమైన వాటిని అస్సలు లెక్క చేయరు వాళ్ళు. ఎదుగుదలలోకి వచ్చినటువంటి వాళ్ళు దేహ సంబంధమైన వాటిని గురించి అస్సలు లెక్క చేయరు. ఒకడు పొగిడాడంటే పొంగిపోరు, ఒకడు తిట్టాడంటే కృంగిపోరు.
ఒక సమస్యను బట్టి దిగులు పడరు. కుటుంబ సభ్యుల పరిస్థితులు ఇతర ఏదైనా అవసరం అంటే 2 ముక్కలు ప్రార్థన చేసి అవతల పడేసి వెళ్ళిపోవటమే తప్ప ముసుకేసుకొని ఎట్ట అయిందే ఓ అని ఏడిసేదే ఉండదు. అంత దులిపేయటమే, దేవునికి అప్పచెప్పాం, ఇంకా ఆయనే చూసుకుంటాడు. సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగోనినా, సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలిగోనినా, నీ పిల్లలు ఆకలితో అలుమటిల్తురా, నీవున్నంత వరకు పాడు. నీ పిల్లలు లైవ్ లో ఆకలితో అలుమటిల్తురా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజువు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, వింత నీ పక్షులను నిత్యము పోషించుచున్నావు. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా. పడు గట్టిగా, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజు, అదే నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజు. స్తోత్రం. ఎందుకు వాటి గురించి పట్టించుకోరంటే లెక్క ఉండదు, అస్సలు లెక్క చేయరు వాటిని. శరీర సంబంధమైన సమస్యల గురించి లెక్క ఉండదు వాళ్ళ మోకాళ్ళు వేస్తే ఎప్పుడు కూడా దేవుని నామం పరిశుద్ధపరచబడాలి, దైవరాజ్యం రావాలి, దైవ చిత్తం నా యందు నెరవేరాలి, భూమి మీద నెరవేరాలి అని వాళ్ళ ప్రార్థన అంతా కూడా ఆధ్యాత్మికంగా అంత దేవునికి సంబంధించే ఉంటుంది, దైవ చిత్తానికి సంబంధించే ఉంటుంది, పరిశుద్ధుల అక్కరల కొరకు సంబంధించే ఉంటుంది, పరిపూర్ణతకు సంబంధించే ఉంటుంది. ఎందుకంటే వారు విశ్వాసం గలవారు, బలవంతులు, ఆత్మ సంబంధులు. వాళ్ళు పిల్లలు కాదు భయపడటానికి, పెద్దోళ్ళు. ఈ ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎవడో తిడతాడు, విమర్శిస్తాడు, దూషిస్తాడంటే అరే పోనే, తిట్టేవాడు ఎగిరెగిరి తిట్టేవాడే ఆట్యకాలం ఉంటాడు, తిట్టి వాడే చేస్తాడు ఒకరోజు, లేదా తిట్టి సడన్గా వాడి మైండ్ మారిపోగొట్టడం మొదలు పెడతాడు. ఏముంది, నాసికారంధ్రములలో వట్టి ఊపిరి కలిగి ఉన్న మనిషిని, వట్టి గాలిని కలిగి ఉన్న మనిషిని నేను లక్ష్య పెట్టేది ఏంది? ఎవడో నన్నంటే నా కిరీటం కింద పడిద్దా? ఎవడో నవ్వాడని నేను దిగులు పడాలా? అవన్నీ ఆలోచించడానికి నేనేం పిల్లోడినా? అబ్బే, నా దేవుడు నాకు, ఆయన ఏదన్నా ఆయన తిడితే నాకు బాధ, ఆయన గద్దిస్తే నాకు బాధ, తేడాపడ్డానని. అంతేగాని మనుషుడు ఎవడేమంటే నాకే, పొగిడితే నాకెందుకు, తిడితే నాకెందుకు?
కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేనా, మెలికలెన్ని తిరిగిన గాని. ఒక దరిద్రుడు మనల్ని తిట్టాడని, ఒక దరిద్రుడు నిన్ను తిట్టాడని నువ్వు దేవుని కొడుకు కాకుండా పోతావా, కూతురు కాకుండా పోతావా? దేవుని కొడుకువి కూతురు అంటే నువ్వు బంగారానివి. ఎన్ని వంకరలు ఎవడు ఎన్ని అనుకున్నా సరే అవి నీకు లెక్కలోవి కాదు. ఏదన్నా అంటే ఆయన. కానీ ఈరోజు చాలా మంది దిగులేందో తెలుసా? అన్న అప్పులు ఉండే, అన్న అప్పులన్నా, ఎప్పుడన్నా అప్పులన్నా, ఆ అప్పులైతే దబక్కన మాట అంటారు, ఏమని బాధ అన్నా, మాట అంటే తట్టుకోలేనన్నా, తట్టుకోకపోతే ఏదో ఒకటి అయిపోతానన్నా. ఏమయ్యా అంత మాత్రానికన్నా ఎప్పుడన్నా చూడు అదే దిగులా. నేను చెప్తున్నా, నీకు సూత్రం చెప్తున్నా, గుర్తుపెట్టుకో. నువ్వు అసలు వాటిని దులిపేసి ఒక ఎదిగిన బిడ్డగా నువ్వు రూపాంతరం చెందకపోతే అవి నిన్నంతే వెంటపడతాయి. నా మాట నమ్మి దులిపే. నువ్వు ఎవడన్నా వచ్చి తిడతాడేమో, తిడితే తిట్టని ఆనందంగా తిట్లు తింటా. ఎందుకంటే ఆ తిట్లన్నీ పూదండలుగా మారుస్తాడు నా దేవుడు. ఖచ్చితంగా చేస్తాడు, నాకు ఆ విషయంలో సందేహం లేదు. కాబట్టి నేను దిగులు పడ. నేను నలుగురు ఊసినా దిగులు పడవా? ఊపించుకుంటా. చచ్చిపోమంటావా? ఉయ్యనే అనని. నా దేవుడు చూడలేదా, నా దేవుడు వింటలేదా? మరి వాళ్ళు ఊసారా, నేనేం చేయమంటావు? మరి దొంగతనాలు చేయమంటావు? నేనేమన్నా దారిదోపిడీలు చేయమంటావు? చేయలేంగా. ఏదో ఒక ద్వారం నా దేవుడే తెరవాలి, నా దేవుడే ఒక కార్యం చేయాలి. ఏదో ఒక పక్క నుంచి ఏదో ఒక అవకాశం ఆయనే చూపించాలి. నాకు ఆ సమస్య పోవాలి. అందుకే నేను ఆయనకు అప్పచెప్పి అప్పులు బాగా శోధించారు అనుకో, ఓ పెద్ద ఆయన అడిగానాయా, ఇస్తానన్నాడు, కొద్దిగా ఆగండి అని చెబుతుండు. బ్యాంక్ ఆఫీసర్ ఒక ఆయన పరిచయం అయ్యాడా, ఆయన అడిగాను, శాంక్షన్ చేద్దామని. ఆ రాతకోతలు అన్నీ జరుగుతున్నాయి అక్కడ, రాస్తున్నాం విజ్ఞాపనలు అడిగిపోయి రాసుకుంటారు కదా. నేను చెప్పి నవ్వుతుందా లేదు, నేను అబద్ధం చెప్పమంటున్నానా? ఏసఐ కంటే పెద్ద బ్యాంక్ ఆఫీసర్ ఎవరైనా ఉన్నారా? దేవునికి స్తోత్రం. వాళ్ళు కూడా టెన్షన్ తగ్గిద్ది. బ్యాంకులో ట్రై చేస్తున్నాను, నన్ను ఆఫీసర్ ఏసయ్యా. పెద్ద మొత్తం అడిగాను, అది శాంక్షన్ అయితే వడ్డీతో సహా పడేస్తాను, దర్జాగా తిరుగు. దేవునికి స్తోత్రం. అదే అడిగినప్పుడు అది శాంక్షన్ కాలేదు అంటుండు. నిజంగా అక్కడ నుంచి శాంక్షన్ అయితే విడుదల ఏంటి? వాళ్ళు కూడా గౌరవం, ఏదో లోన్ పెట్టాడంటే అని వాళ్ళు కూడా చెప్పుకుంటారు మనసుకి. వాళ్ళు తొందరగా చేసి ఏం లోను అడగవేంది అంటే రావాలిగా, అవతలాడి కూడా లోన్ రావాలిగా. పెద్ద మొత్తంలో పెట్టాడంటలే, అన్నీ అయిపోయినాయంట. ప్రశాంతంగా తిరుగుతాడు వాడి కూడా, గుండెపోటు రాకుండా. దేవునికి స్తోత్రం. నిజమే. ఎందుకంటే మన పక్షమున విజ్ఞాపన చేసి మనకు కావలసిన సమస్తాన్ని, మనం అడిగినవి మనం అడగనివి కూడా మనకు ఇస్తున్న యేసయ్య మన పక్షాన అక్కడ ఉన్నాడు. ఇది నువ్వు నమ్మితే నువ్వు ఎందుకు దిగులు పడాలి నాకు అర్థం కాదు. దేవుని దగ్గరకు వచ్చి ప్రసితనంతో స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు అంటే వాటి గురించి ఆలోచిస్తారు. ఇప్పుడే ఎదుగుతున్న వాళ్ళు, కొత్తగా రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆ శరీర సంబంధమైన సమస్యల మీదే మైండ్ ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఈ ఆత్మీయ విషయాలు కనెక్ట్ అవ్వవు వాళ్ళకి పాపం. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దిగులంతా అటే ఉంటుంది. కానీ ఆశ్చర్యం చెప్పనా, కొంచెం వాళ్ళు కూడా కొంచెం దేవుళ్ళు ఎదుగుతూ ఉండే కొద్దీ వాళ్ళ మైండ్ కూడా మారిపోయింది. స్టార్టింగ్లో ఆ సమస్య ఆ సమస్య అన్నోళ్ళు ఇక దాన్ని వదిలేస్తారు. అంతకుముందు ఏదో చెప్పినట్టున్నామంటే అది దేవుడు చూసుకుంటాడు అన్నయ్య, నాకు అవన్నీ లేదు, ఎవడేమన్నా అనుకో, నాకు యేసయ్య, నేను ఆయన చిత్తం చేయాలి అది అనే మైండ్కి వస్తారు. అబ్బా అట్లాంటి వాళ్ళని చూస్తే ఎంత సంతోషమో నాకు. ఆహా, బిడ్డ విడుదల పొందాడని సంతోషపడతా. ఇంకెప్పుడు చూసినా నేను చెప్పినట్టు ముందు పాయింట్లోనే దిగులుతో వచ్చారనుకో, పిల్లలే ఎదగల. ప్రభా ఈ బిడ్డని ఎదిగించు నాయన అని ప్రార్థన చేస్తాను, ఎత్తిమి చేయబెట్టి. ఎదుగుదలలోకి వచ్చేటట్టు చేయనాయన. ఎప్పుడు ఆ అన్న వస్త్రాలు గొడవే నాయన, సాయం చేయ ప్రభా అని ప్రార్థన.
ఇప్పుడు మీకు ఏం అర్థమైంది? క్రీస్తు యేసునందు పసిబిడ్డలే దేహ సంబంధులు అంటే మనుషులను బట్టి పొంగిపోవటమో, మనుషులను బట్టి కృంగిపోవటమో, మనుషులు అన్నారని దిగులు పట్టమో, మనుషులు పట్టించుకోలేదని ఏడవటమో, అంత మనుష్య సంబంధంగా, శరీర సంబంధంగా ఉంటుంది తమ్ముడు, ఉంటుంది చెల్లెమ్మ. అది పసిబిడ్డల లక్షణం. పౌలు అన్నాడు, క్రీస్తు యేసునందు పసిబిడ్డలే అన్నట్టు మీతో మాట్లాడాలి. శరీర సంబంధులతో మాట్లాడుతున్నాను రా బాబు. మీరు ఆత్మ సంబంధులుగా కనపడట్లేదురా, నాకు శరీర సంబంధులుగానే కనపడుతున్నారా అని బాధపడ్డాడు. గలతీలతో కూడా అంతే మాట్లాడాడు, హెబ్రీలతో కూడా అంతే మాట్లాడతాడు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులు కావలసి ఉండగా క్రీస్తును గూర్చిన మూలోపదేశం మళ్ళా మీకు కూడా చేయాల్సి వచ్చింది. పాలు తాగే స్థితిలో శిశువులాగా ఉన్నారా మీరు బలమైన ఆహారం తినేవాళ్ళలాగా లేరు. లేకపోతే చాలా విషయాలు మీకు నేర్పాలని ఉంది, అవి రిసీవ్ చేసుకునే సీన్ మీకు లేదు. మీ బతుకంతా ఎప్పుడు ఈ శరీరాన్ని అంటుకొనే ఉంటుంది, ఆత్మ సంబంధంగా మీరు ఎదగట్లేదు అని బాధపడ్డాడు. హెబ్రీ పత్రిక 5:12 ఈయనను గూర్చి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి గాని, చాలా సంగతులు ఉన్నాయి కానీ మీ వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, పసిబిడ్డల లక్షణాలు ఏంటి? క్రీస్తునందు పసిబిడ్డల లక్షణాలు ఏంటి? శరీర సంబంధమైన వాటిని గూర్చి విచారించేవాళ్ళు, చింతపడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా పసిబిడ్డలే. కానీ అలా కాకుండా అసలు వాటిని పక్కన పడేసి అవమానాన్ని, ఘనతని రెండింటినీ కూడా లక్ష్య పెట్టని స్థితిలోకి ఒక వ్యక్తి ఎదిగితే అతడు పెద్ద. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చింత కలిగి ఉన్నారో మీ మనసుకు మీరే ఆలోచించుకోండి. ఒకవేళ కొత్తగా ఇప్పుడే వచ్చిన వాళ్ళతో నేను అనను ఆ మాట, ఎందుకంటే ఇప్పుడే మీరు దేవుళ్ళలోకి వచ్చి ఎదుగుతున్నారు కనుక మీరు శరీర సంబంధమైన వాటి గురించే చింత కలిగి ఉంటారు. కాబట్టి నేను మిమ్మల్ని ఏం ఆక్షేపించను. కానీ మీకు కూడా చెప్తున్నా, క్రీస్తు వద్దకు రాక మునుపే నీకు ఆ చింత కానీ, ఆయన దగ్గరకు వచ్చి సత్యం తెలుసుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితులలో ఉన్నా వాటిని గురించి నా కలత నీకు ఉండవద్దు. ఎందుకంటే పూర్ణ మనసుతో ఆయన మీద ఆనుకోను. ఆయన జరిగించే కార్యాలు చూడు. అదే కదా విశ్వాసం అంటే. ఎవని మనస్సు నీ మీద పూర్ణముగా ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేతు. ఆనుకున్నోడికి శాంతిని ఇస్తానన్నాడు, ఆనుకోనోడికి శాంతి. ఆనుకున్నోడు ఎవరు అంటే, ఎవరు బరువు ఆయన మీద వేసి రిలాక్స్గా విశ్రాంతిలో ఉంటారో వారు ఆనుకున్న వాళ్ళు. అర్థమైందా? ఆనుకో, విశ్రాంతి దొరికిద్ది. కలత చెందవాకు. ఆఖరి నిమిషంలోనైనా ఒక అద్భుతం చేయగల దేవుడు ఆయన. అంతా అయిపోయిందిరా, ఇంకా లేదు ఛాన్స్ అనుకున్న టైంలో కూడా ఒక అద్భుతం చేసి, ఆఖరి నిమిషంలో ఒక అద్భుతం చేసి నిన్ను మళ్ళా నిలబెట్టగల సమర్థుడైన దేవుణ్ణి నువ్వు నమ్ముకొనున్నావు. కాబట్టి నీ ముఖంలో విచారం కానీ, వేదన కానీ ఆత్మ సంబంధంలో కనపడదు అస్సలు. పెద్ద మీటింగ్ పెట్టుకున్నాడు ఒక ఆయన, పెద్ద మీటింగ్ పెట్టుకున్నాడు. బోల్డంత మంది జనం వస్తారు. అప్పటిదాకా సాయం చేసే మిషన్ వారు సాయం ఎగ్గొట్టారు, ఎగ్గొట్టేశారు. మీకు చేయమన్నారు, ఏం చేయాలి? పరిచారకులు వచ్చారు, అయ్యగారు మీటింగ్ పెట్టావు, జనాలు వస్తారు, ఏమీ లేదు పెట్టడానికి. ఎట్లా అయ్యా అంటే, గదిలో పోయి పాట రాసుకుంటున్నాడు అంట. గదిలోకి పోయి, అబ్బాయి నేను తలపెట్టింది నా పని కాదు, నా ప్రభు పని. ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే. నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ. శ్రీకరుండకు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. శ్రీకరుండకు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. కనుక నాకేమీ కొదువా నాదుడుండ, ఇక
వేదన ఉండవు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆయనకి అప్పచెప్పి ప్రశాంతంగా తిరుగుతారు. అర్జీ పెట్టేసాని శాంక్షన్ అయిపోయింది. ఎప్పటికి కావాలో ఆయనకి తెలుసు. నువ్వు అడిగిందంతా దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ నీకు అవసరమైంది మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు నా దేవుడు. నంబర్ 1 రాసుకో. నువ్వు అడిగిందంతా ఇవ్వకపోవచ్చు, కానీ నీకు అవసరమైనవి ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఒకటి. రెండవది, నువ్వు అడిగిన టైంలో ఆయన ఇవ్వకపోవచ్చు, కానీ తగిన టైంలో మాత్రం, అవసరమైన టైంలో మాత్రం తప్పకుండా హెల్ప్ చేస్తాడు ఆయన. ఇప్పుడు కావాలంటే కాదు, ఆయన నిర్ణయించిన టైం ఒకటి ఉంటుంది. అప్పటిదాకా నువ్వు దడపడకూడదు, ఓపికతో ఎదురు చూడాలి. ఒకటైతే కన్ఫామ్, నువ్వు అడిగిన టైంలో దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ తన సమయమందు ఏది యుక్తమైన సమయమో ఆ యుక్తమైన సమయమందు తప్పకుండా నీకు సాయం చేస్తాడు. అది ఏ రూట్లోనైనా చేస్తాడు నీకు. నేను చెప్పిన 2 ముక్కలు మళ్ళీ చెప్పండి నాకు. ముగించేదా? పెందలాడిపోతారా ఇంటికి? వింటారా? పెందలాడి బయలుదేరతారా? ఈ జామున పోతే ఏదన్నా పనికి పోవచ్చు, మళ్ళీ 4 రూపాయలు డబ్బులు వస్తాయి మనకేమి. చెప్పేదా? ముగించేదా? చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన 2 ముక్కలు మళ్ళీ చెప్పండి నాకు. నువ్వు అడిగిందంతా ఇవ్వకపోవచ్చు, కానీ నీకు అవసరమైంది మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే నీ అవసరం నీకంటే బాగా ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన నిన్ను చేసినోడు ఆయన. అసలు ఈ 2 విషయాలు గుండెల్లో ఉంటే ఇక దిగులు ఉంటుందా? ఎన్ని వినటానికి బాగానే ఉందన్నా, అక్కడ పరిస్థితులు ఎదుర్కొంటుంటే టెన్షన్. అంటే ఎందుకు టెన్షన్? ఇంకా నీలో శరీరం చావలా, నీలో అహం చావలా. అహంలో విరిగిపోవాయా? సరే, ఇవ్వడం తిరుగుతాడు. తిట్టురా బాబు, తిట్టు. నువ్వన్నా అప్పు చేసి తిట్టులు తింటున్నావు, నేను అసలు ఏం చేయకుండా తింటున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అప్పులు చేసి లేకపోతే ఏదో సమస్య చేసుకొని నువ్వు తిట్టులు తింటున్నావు, అసలు ఏం చేయకుండా. మరి నేనేం చేయాలా? కాబట్టి నాకైనా నీకైనా సమాధానకర్త నా దేవుడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? ఇంకా చెప్పండి, దిగులు పడతారా? ఇంకా శరీర సంబంధమైన వాటి గురించి అతిశయపడటం కానీ దిగులు పడటం కానీ చేస్తారా? పొంగిపోవటం కానీ కృంగిపోవటం కానీ లొంగిపోవటం కానీ చేస్తారా? చెయ్యరాదు. ఇంత విన్న తర్వాత కూడా మళ్ళీ పిల్ల చేష్టాలు చేశారనుకో, మర్యాద ఉండదు. అంటే నేనేం కొట్టంలే కానీ ఏం చేస్తా తెలుసా? మనసులో తిట్టుకుంటా. సంవత్సరాలు నిద్రమోకుంది, వాక్యం వినిసావదు, పాడలేదు. నేను ఇప్పటిదాకా ఏం చెప్పానని మనసులో ఖచ్చితంగా తిట్టుకుంటా. బయట తిడితే నువ్వు ఫీల్ అవుతావుగా. స్తోత్రం. ఏది దాచిపెట్టను, ఉన్నది ఓపెన్గా చెప్తాను నేను. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇక ఆ దిగుళ్ళు, ఆ విచారాలు, ఆ గుండెపోటు ఆలోచనలు తీసేయి. ఆయన మీద అనుకో. ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు పెట్టు. దేహ సంబంధమైన విషయాలను దేవునికి అప్పచెప్పు, ఆయన చూసుకుంటాడు. నంబర్ 1 అయిపోయింది. పసిబిడ్డల లక్షణాలు ఏంటి? ఎప్పుడు శరీర సంబంధమైన వాటి గురించి దిగులు పట్టడం, విచారపడటం. ముందు చెప్పానుగా, ఫస్ట్ ఈయన చదువు, ఈయన పెళ్ళి, ఈయన పిల్లలు, తర్వాత ఆ పిల్లలు చదువు, ఆ పిల్లల పెళ్ళి, ఆ పిల్లల పిల్లలు, ఆ తర్వాత ఎంత ఆయుష్కాలం ఇస్తే అంతకాలం ఇదే గొడవ. ఇది కాదు నాన్న మన పని, ఇది కాదు. పిల్లల్ని దేవుడు ఇచ్చాడు, నిన్ను దేవుడే పుట్టించాడు, నీకు కావలసినవి దేవుడు సమకూరుస్తాడు. నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేసి అలా ముందుకు సాగిపోతూ ఉంటావు. నా తండ్రి ప్రతిదీ కూడా ఆయనే చూసుకుంటాడు. ఎందుకంటే నువ్వు విశ్వాసివి, ఆయన సంబంధివి నువ్వు. కాబట్టి పసిపిల్లల్లాగా శరీరాన్ని బట్టి మీరు ఆలోచన చేయదు. రెండవది ఏమన్నాడు? తండ్రులారా అన్నాడు. విచిత్రం ఏంటంటే, ఈ పసిపిల్లలుగా ఉన్నవాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత యవనస్తులు గారు తండ్రులు అవుతారు. ఇది ఎలాగో చెబుతా.
తండ్రులు ఎలా అవుతారంటే కాస్తో కూస్తో దేవుని గురించి అవగాహన కలిగిన తర్వాత ఒక పక్కన ఈ శరీర సంబంధమైన శోధనలతో ఈడవబడతానే మరో పక్కన కొంచెం దేవుని చిత్తం అర్థమైద్ది. నాబోటి ఒకటి ఉంటాడుగా, మొత్తుకోగా కొంచెం అర్థమైద్ది మీకు, ఏందిరా ఈడి సోపా అని. మనం ఏ పొద్దు వాటి గురించి దిగులు పడకూడదు, మనం దేవుని పని చేయాలి, దేవుని చిత్తం నెరవేర్చాలి, దైవరాజ్యాన్ని నిర్మించడంలో మనం కూడా దేవుని జత పనివారం కావాలి, మనం కూడా సువార్త ప్రకటించాలి, ఆత్మల్ని రక్షించాలి అని బోధిస్తూ ఉంటా కదా. అప్పుడు ఓహో ఇదా ఇడు గోలా, నేను కూడా నలుగురికి చెప్పి రక్షణలో నడిపించమంటాడా, దాన్ని ఏముంది చూద్దాం అని దిగుతారు రంగంలోకి. ఆ విధంగా చిన్నగా ఒక పక్క ఈ శరీర సంబంధమైన సమస్యలతో ఏడవబడతానే మరో పక్కన ఇతరులకు సువార్తను పరిచయం చేసి 4 ఆత్మల్ని రక్షిస్తాడు. ఇప్పుడు ఏమయ్యారు వీళ్ళు? ఇప్పుడు ఏమయ్యారండి? 4 ఆత్మల్ని కన్నప్పుడు క్రీస్తు యేసునందు సువార్త వలన నేను మిమ్మును కంటిని. మీకు బోధకులు 10,000 మంది ఉన్న తండ్రులు అనేకులు లేరు, మీకు తండ్రిని నేనని తన్ను గూర్చి తాను పౌలు చెప్పుకున్నాడు. ఎందుకంటే సువార్త ప్రకారము నేను మిమ్మును కంటిని. ఇప్పుడు నువ్వు ఎవరికైతే ఆత్మలకు సువార్త చెప్పి రక్షణలో నడిపిస్తావో వాళ్ళందరికీ ఆత్మీయ తల్లివి, తండ్రివి నువ్వు. అర్థమైందా నీకు ఆ సంగతి? తెలుసా? ఇప్పుడు ఏమైంది? మొన్నటిదాకా పిల్లోడు, ఇప్పుడు తండ్రి అయ్యాడు. అయితే తండ్రి అయినంత మాత్రాన పరిపూర్ణుడయ్యాడా? కాలా. ఇంకా శరీర సంబంధమైన పరిస్థితులను అధిగమించకపోయినా తండ్రి అవ్వచ్చు. ఎట్లాంటి ఇతరులకు సువార్త పరిచయం చేసి. అయితే 3వ మెట్టు యవనస్తుడు అన్నాడు. ఈ యవనస్తుడు అంటే 2 విషయాలు ఉంటాయి. నంబర్ 1 వాక్యము లోపల సమృద్ధిగా నివసిస్తుంది. నంబర్ 2 బలవంతుడు. నంబర్ 3 దుష్టుని జయిస్తాడు. ఇప్పుడు ఆత్మని రక్షణలో నడిపించిన వారందరూ ఈ మెట్టుకొచ్చారా? వాక్యం వారిలో సమృద్ధిగా నివసించటం, వారు బలవంతులుగా ఉండటం, దుష్టుని జయించటం అనే ప్రక్రియ జరిగిందా ఆత్మని రక్షించిన వాళ్ళలో? నో, జరగల. జరిగితే గ్రేటే, జరగల. కానీ జరగాలి అని దేవుడు కోరుకుంటున్నాడు.